హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్. సోమవారం వ్లాగ్ ఇది. మార్నింగ్ లేచిన వెంటనే ఇదిగోండి చలి ఫుల్గా ఉంది. ఇంకా మా పిల్లల కోసం చలిమంట అయితే పెడుతున్నా. వీళ్ళు బ్రష్ చేస్తూ అక్కడ నుంచి ఉంటారులే అని చెప్పి, లేదనుకోండి మునగ తీసుకొని కూర్చుంటున్నారు. సో వాళ్ళ కోసం మంట వేస్తున్నాను బయట. మా బావగారు ఇదిగోండి ఓడుస్తున్నారు. అంత దగ్గర చేస్తున్నారు. తినిచిన తల్లి, తినాలి, మంచిది తినాలి. ఇవి తినడానికి చూడండి మా పిల్ల ఎంత కష్టపడిపోతుందో. తినంటే నాకు వద్దు వద్దు అనుకుంటా. తిను తిను, గుడ్గాలు కదా, శనిగాడు గుడ్గాలు. అవునా? ఏం తింటావు? పప్పులు అయితే తింటావే, స్నాక్స్ తింటావే. తిను తిను బంగారు, వెరీ వెరీ గుడ్ గర్ల్ అమ్మ షైనీ. ఇంకా ఈరోజు కూరలోకి ఇదిగోండి ఆకాకర చేస్తున్నాను. కూర కోసం ఆరకాకరలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే కడిగేసి ఇదిగోండి స్టవ్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను. స్టవ్ పై పెట్టేశాను. నైట్ మిగిలిననేమో ఇలా తాలింపు పెట్టేశారండి. ఏం తింటున్నావురా చిన్నోడా? నువ్వుల లడ్డు తిను. వారానికి ఒక్కసారి నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే పచ్చళ్ళు, కారం డబ్బాలు ఇవన్నీ కూడా ఇక్కడే పెడతాను. మిక్సీ ఇంకా గ్రైండర్ ఇవన్నీ కూడా ఇక్కడే పెడతానండి. దానివల్ల పిల్లలు మా వారు తీస్తే మరీ అండి పిల్లల కన్నా ఎక్కువ అనమాట. ఇక్కడంతా పచ్చడి అదంతా పడిపోతూ ఉంటుంది ఆయిల్. సో అందువల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అయితే అవ్వదులేండి. ఎందుకంటారా, ఇవన్నీ చాలా వస్తువులు ఉంటాయి కదా దీని మీద. సో అందువల్ల అవ్వదు. ఇంకా వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను. సండే అయితే కొంచెం ఖాళీగా ఉంటా కాబట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి సండేనే క్లీన్ చేసి బయట పెట్టాను. ఇవన్నీ కూడా కడిగితే అయితే ప్రాబ్లం అయిపోయింది కదండి. అందుకనే తడిగుడితో తుడిచేసి అంతవరకు ఉంచాను. నైట్ అంతా అలా వదిలిపెట్టేశానండి. ఇంకా మార్నింగ్ అనమాట ఇదంతా నేను సర్దేసుకుంటున్నాను. ఎక్కడవక్కడ సర్దుకుంటున్నాను. లేదనుకోండి పిల్లలు గబుక్కుని పడిపోయినా ఈ మేకలు ఇవన్నీ ఉన్నాయి, గుచ్చుకుపోతాయి. బయట అలా వదిలేసిన అని చెప్పి ఇంకా అప్పటికప్పుడే సర్దేసుకొని వంటగది, బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి. మా పిల్లలకైతే వేడి నీళ్ళు తరిపేసి వాళ్ళని స్నానానికి పంపించేసాను. వాళ్ళు వెళ్ళారండి. వంట చేసేసి ఇల్లు గుమ్మాలు కూడా ఇదిగోండి తుడిచేసుకున్నాను. ఇదిగోండి పక్కలు నీట్గా చేసుకున్నా. ఇంకా పిల్లలు ఏమో స్నానానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి నేను క్యారేజ్ బాక్స్లు అవన్నీ సర్దేస్తాను. సర్దేసి ఇంకా వాళ్ళు బట్టలు అవన్నీ చేంజ్ చేసుకుంటారు కదా, ఈ లోపు నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను. ఓకేనండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి
జడలు అవన్నీ వేసి ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయానండి. ఇదిగోండి వచ్చి ఇంకా క్యారేజీలు అయితే సర్దుతున్నాను మా ముగ్గురికి. మా పిల్లలతో పాటు నేను కూడా సర్దుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించి అటు నుంచి అటే నేను కూడా వెళ్తానండి. ఇలాగ లేట్ అయిపోయింది, 9 అయిపోయిందండి. సో అందుకని ఇంకా వాళ్ళతో పాటుగానే నేను కూడా వెళ్ళిపోదాంలే అనేసి నేను 9:30 కల్లా వెళ్ళాలి కదా, అదనమాట అండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఇంకా వెళ్ళే ముందు పప్పు నానబెట్టి వెళ్తున్నాను. ఇది కూడా ఒక 2-3 టైమ్స్ కడిగేసి అప్పుడు నానబెట్టి వెళ్తా అండి మంచినీళ్ళతోటి. దానివల్ల మనకు అంతగా ప్రాబ్లం ఉండదు. ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా చలికాలం కదండి, అందుకనేసి మార్నింగే నానబెట్టేస్తున్నాను. లేదంటే పిండి ఫర్మెంటేషన్ అవ్వక దోశలు సరిగ్గా రావు. రేపొద్దున్న కడప స్టైల్లో కారం దోశ చేద్దామనేసి నానబెట్టానండి. ఇంకా రేపొద్దున్న వ్లాగ్లో అయితే చూపిస్తాను ఎలా చేస్తాను. మా పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకొని వెళ్తున్నాను. ఇదిగోండి పంపించేస్తున్నాను స్కూల్కి. మా పిల్లలు బాయ్ చెప్తూ వెళ్తున్నారు. పిల్లల్ని స్కూల్లో దింపేసిన తర్వాత ఇంకా నేనైతే ఎలా నడుస్తూ వెళ్తాను. 1 కిలోమీటర్ ఉంటుంది. డైలీ లైఫ్ వ్లాగ్ చూపించమని అన్నారు కదా రేణుకా గారు. ఇదనమాట, పిల్లల్ని స్కూల్లో దింపేసి 1 కిలోమీటర్ నడుస్తా పోతాను. వచ్చినప్పుడు కూడా అంతే. ఇంకా నాకు తోడుగా ఇంకో పిల్ల వస్తుంది, ఇంకా రాలేదు. ఎందుకంటే కొంచెం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా. సో వాకింగ్. పిల్లల్ని స్కూల్లో దింపేసి నేను నడుస్తూ వస్తా అని చెప్పా కదా. ఈ 1 కిలోమీటర్ నేను 15 మినిట్స్లో నడుస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మార్నింగ్ 5 or 5:30కి లేచి వెళ్ళేదాన్ని. 6:30 వరకు వాకింగ్ చేసేదాన్ని. ఇప్పుడు వాకింగ్ చేసే టైం ఉండట్లేదు కాబట్టి ఇలా వాకింగ్ అనేది చూసుకుంటున్నాను అనమాట. పొద్దున్నే అండ్ సాయంత్రం నేను నడుస్తూ ఆ టైమింగ్ని సేవ్ చేసుకుంటున్నా. వాకింగ్ తప్పకుండా చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. వచ్చేసాను, చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం చూపిస్తాను. హాయ్ చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. యూట్యూబ్లో మన స్వరపడి బ్లాగ్ పెట్టిందాక ఫస్ట్ డే బ్లాగ్. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి చెప్పు. కింద కుట్టే కింద కుట్టాక ఇక్కడ ముడి దగ్గర మళ్ళీ అది ఊడిపోయింది కదా. అదే నా పక్కన ఉన్న సిస్టర్కి అలాగే ఇంకా ఉన్న వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అనుకోండి. ఈ స్టిచ్చింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అడుగుతున్నారు, ఏమైనా అర్థం కాకపోతే. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది బులియన్ స్టిచ్ అనేసి కొంచెం సరిగ్గా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అలాగే ఫ్రెంచ్ నట్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయిలేండి, అర్థం కానివి. సో అవి అడిగి తెలుసుకుంటున్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పారనుకోండి. కాకపోతే నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను, ఓకే అర్థమైందని చెప్పి ఇంకా నేర్చుకున్నారు. ఇదిగోండి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. మనం ఎక్కడున్నా అందరూ మనకు ఫ్రెండ్స్ ఉండాలి కదా. సో వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకా నన్ను అడుగుతూ ఉంటారు సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇంకా అలా ఈవినింగ్ 4 అయిపోయిందండి. ఈవినింగ్ 4:30 కల్లా మేము ఇంటికి వచ్చేసాము. నేను అలాగే మా తోటికోళ్ళు ఇద్దరం కలిసి అక్కడ నుంచి నడుచుకుంటూనే వచ్చాము. ఇంకా మా పిల్లలు మాకు ఎదురుగా వచ్చారండి. ఈమెమో మా పెద్ద అమ్మాయి చూడండి పిల్లల కోసం స్నాక్స్ రెడీ చేస్తుంది. నేనే చేస్తాను, నువ్వు చేయొద్దు మమ్మీ, ఆనియన్స్ కూడా నువ్వు కొయ్యొద్దు, నేనే కట్ చేసుకుంటా అంది. సరే నీ ఆనందానికి నేను ఎందుకు కాదనాలని చెప్పేసి సరే చేసుకోమన్నాను. ముంత మసాలా అంటారు కదండి, ఇలా కలుపుతూ ఉంటుంది అప్పుడప్పుడు మా పాప. అంటే స్టార్టింగ్లో నేనే అలవాటు చేశాను అనుకోండి. మిక్చర్ కనబడిందంటే చాలు వెంటనే ముంత మసాలా చేసేయాలి. మీషో నుంచి సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టానండి. అదైతే ఆర్డర్ వచ్చింది. మా పెద్ద పాప చూడండి ఆరాటంతో ఓపెన్ చేసి చూస్తుంది. నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకొని వచ్చేసరికి ఇదిగోండి మా వారు మటన్ కర్రీ చేశారు, చూపిస్తాను. అండ్ ఉదయాన్నే నానబెట్టి వెళ్ళాను కదా, అదేమో నానిపోయింది. ఇంకా మనము పిండి ఆడుకోవడమే, చూపిస్తాను. అంటే పిండి ఆడుకోవడం అంటే దోశల పిండి కోసము మా వారు లైన్ డేట్స్ తీసుకొచ్చారు, అవి కూడా చూపిస్తాను. ఇదిగోనండి మా హస్బెండ్ వండిన మటన్ కర్రీ. పచ్చిమిర్చి మా ఇంటి దగ్గర చెట్టుకి పచ్చిమిర్చి కాసినాయి కదా, మొత్తం కోసి ఇక్కడ పెట్టారు. పిల్లల కోసం లైన్ డేట్స్ ప్యాకెట్ తీసుకొచ్చారండి. ఇదిగోండి ఉదయాన్నే నేను నానబెట్టి వెళ్ళాను కదా, ఇవిగోండి
ఇంక ఇదంతా కూడా పప్పు ఆడుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని దీనిలో వేసేస్తాను. ఇంకా బయట ఉన్న గిన్నెలు అవన్నీ కూడా కడుక్కుంటాను. పప్పాయ కోసే పిల్లలకి. ఇదిగో బూటిగా వద్దా చిన్నగా కోసే ఇది తీసుకో. మా పిల్లలకి భోజనం తర్వాత పపాయ ఇచ్చి ఇదిగోండి ఇంకా పప్పు అయితే పక్కగా తీసేసుకున్నాను. పిండి నేను కడిగిన గిన్నెలు అండి ఇంకా చూసారా. పనులన్నీ అయిపోయాయండి. ఇంకా నేను కూడా ఫుడ్ తినేసి లైవ్ అయితే చేస్తాను ఇదే డ్రెస్ పైన. ఎందుకంటే ఫ్రెష్ అయిన తర్వాత నైట్ డ్రెస్ వేసుకుంటాం కదా నైట్ టైము. సో అలా చేస్తే బాగోదు కాబట్టి ఇదే డ్రెస్ పైన నేను లైవ్ వీడియో చేస్తా. లేదనుకోండి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను. పిల్లల హోంవర్క్లు కూడా అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి మా పిల్లలు చూడండి. మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది రేపు పొద్దున్న మా పిల్లలకి. నాకు ఇదేంటి సోషల్ ఎగ్జామ్. నీకు సోషలా, చెల్లికి మ్యాథ్సా? అదండి మా వ్లాగ్ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ ఇంట్లో ఒక సిస్టర్ లాగా. ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు లైక్ చేస్తే ఓకేనండి.